డాడా పాపకి ఆమె పెడతా. ఎలా ఉంది? బాగుందా? కారమైందా? నచ్చిందా? కొట్టు నువ్వు కొట్టు. గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఫైనల్లీ వీళ్ళిద్దరు కలిసి చేసిన చిక్కుడుకాయ పరిస్థితి ఇది. హాయ్ చెప్పు కికి. హాయ్, వెల్కమ్ టు అమ్ముతో మను పాప ఛానల్. హాయ్ చెప్పు. చిక్కుడుకాయ ఓకే. తీయాలి కికి, ఎలా తీయాలి? ఇలా తీయాలా? నువ్వు కూడా ఇటు కూర్చొని తీనానా? నువ్వు కూడా ఇటు కూర్చొని తీస్తావా? ఇవాళ మన ఇంట్లో ఏంటి కర్రీ? చిక్కుడుకాయ కర్రీనా? అవునా, ఓకే. ఆహా, నువ్వు మా ఇద్దరికి ఇస్తావా? ఇక్కడ కూర్చొని మా ఇద్దరికి ఇవ్వు. మాకు ఇవ్వు నాన్న. గుడ్ జాబ్. వెరీ గుడ్ జాబ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కటి ఇవ్వు. ఇట్లా ఒక్కటే అన్నొద్దు నాన్న, ఒక్కటి. పాడు మరి. ఆ కాదు నాన్న. ఓ గుడ్ జాబ్. యా యా యా. నువ్వు తీస్తున్నావా? ఓకే ఓకే, భలే ట్రై చేస్తున్నావే. చూడు కికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ నాన్న. పిల్లలతో డైలీ కాకపోయినా మీకు కుదిరినప్పుడు వీక్లీ వన్స్ అయినా ఇలా కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఇది చాలామందికి రీచ్ అవ్వాలి, స్పీచ్ డిలే అవ్వకుండా ఉండాలి అంటే అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కలిసి వంట చేయడం ఎలా ఉంటుందా అని నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది. మీరు కూడా చూసేయండి. అట్ ది సేమ్ టైం తను ఆకలికి ఉండలేకపోయేసరికి నేను ఆల్రెడీ కొంచెం తినిపించాను మిడిల్లో. తన యాక్టివిటీస్ బాగానే చేస్తుంది, బట్ నిద్ర వచ్చే టైం కదా, కొంచెం డిస్టర్బ్గా ఉంది. నేను పోను అన్ని యాక్టివిటీస్ షేర్ చేస్తాను. 1 year బేబీ మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తూ ఉంటే మీకు ఎంత హ్యాపీ అనిపించేది అనేది నాకు కామెంట్ చేయండి. రెడ్, గ్రీన్, వెరీ గుడ్. మంచిగా పెట్టినాను. వస్తుందా? అమ్మయ్యా. ఓకే, నెక్స్ట్ దిస్ వన్. అది కాదు నాన్న. ఆరెంజ్, బ్లూ, ఎల్లో, పింక్, పింక్ 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 పెట్టినానా? పింక్ పెట్టు అయిపోతుంది కికి. పింక్ 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 పెట్టు, పింక్ పెట్టు, పింక్ పెట్టు. అద్దద్దద్దద్ద నిద్ర వస్తుందా? వద్దులు వద్దులు, ఇది ఒకటి పెట్టు కదా. ఇగో డక్కు పెట్టు. గుడ్ జాబ్. హోల్డ్ నాన్న. రే గుడ్ జాబ్. నిద్ర వస్తుందా? ఏం చేస్తున్నారు ఇద్దరు? హలో కికి, కర్రీ చేస్తున్నావా? ఏం కర్రీ? కాకరకాయ కదురు, అది చిక్కుడుకాయ కర్రీ కదా. ఇద్దరు ఫస్ట్ ఏమేమి వేస్తున్నారు చెప్పండి. ఓకే, ఇచ్చుడు కికి. స్పూన్ ఆయిలా? నెక్స్ట్ ఏం వేస్తావు కికి? కొంచెం జీరా. ఓకే, పోపు గింజలు కూడా. కికి కరివేపాక ఏది ఇచ్చాడు?
ఇది చూడనా కరివేపాకా ఈరోజు ఇవాళ నేను తింటున్నా కికి మీరిద్దరు కలిసి చేస్తున్నారు కర్రీ అవునా కికి చూడరా ఇవాళ నేను తినచ్చా ఈ కర్రీ కికి ఇవాళ నేను తినచ్చా ఈ కర్రీ అవునా తినచ్చా అబ్బో ఇది చూడు తినచ్చా ఈ కర్రీ నెక్స్ట్ టర్మరిక్ కికి పసుపా పసుపా నాన్న చేస్తావా ఓకే ఓకేలే గుడ్ జాబ్ నాన్నకి ఇవ్వమ్మా నాన్నకి ఇవ్వు అలసిపోతున్నారు ఇద్దరు కర్రీ నాన్నకి పెట్టినాను గుడ్ జాబ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అదిగో అలా ఉంటుంది అన్నమాట వీళ్ళిద్దరు కలిసి కర్రీ చేస్తే ఇట్లుంటుంది ఇది చూడు మమ్మీకి పెట్టవా కికి అమ్మకి పెట్టవా ఓకే ఓకే వద్దులే తినలే నాన్న ఓకే ఓకే తింటే నేను తినొచ్చు అంటారా ఈ కర్రీ ఇద్దరు కలిసి నువ్వే నాన్న తీసేసి కర్రీ చేయి కికి గుడ్ జాబ్ యూస్ చేసేయాలి ఓకే నెక్స్ట్ టైం ఓకేనా సాల్ట్ పింక్ సాల్ట్ అండి మేము వాడేది ప్రెజెంట్ దీంట్లో ఓకే మమ్మీ కూడా ఇంతే దంచిద్ది కదమ్మా నాకు తెలుసు నాతో పాటు డైలీ దంచుతుంది హలో ఇటు చూడు డాడీ ఓకే ఓకే దంచిన చూద్దాం ఇది పట్టు దంచినానా నీకు వచ్చు కదా ఓకే ఓకే గుడ్ జాబ్ డాడీ చిన్న ఇప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా అల్లం పేస్ట్ అని అలా దంచుకొని వేస్తాను ప్రతి కర్రీలో మంచి టేస్ట్ వస్తుంది అందులో వేయాలంటే ముందే చూపిస్తుంది ఇట్లని హలో కొంచెం ఇటు చూడు ఆమెకు తెలుసు వేడి వేడి ముట్టుకోకూడదని కాలుతుందని కూడా తెలుసు కికి నువ్వు కలుపునానా ఓకే గుడ్ జాబ్ నాన్న ఇటు చూడు కికి కికి అమ్మకు పెట్టినానా కొంచెం టేస్ట్కి ఓకే అమ్మకు పెడతావా ఓకే ఓకే నాకు చేయ కాలుతుంది అబ్బూ ఇట్స్ టైమ్ టు యాడ్ 1 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్ ఇట్రమ్మా ఆమె రోజు నాతో పాటు కలుపుతుంది కదా సరే కామెంట్స్లో మళ్ళీ పెట్టకండి పొయ్యి దగ్గర పిల్లల్ని అలా పెంచడం అలవాటు చేయడం కరెక్ట్ కాదని నాకు తెలుసు తను పుట్టినప్పటి నుంచి నేను ఎంతవరకు ఉండాలనే విషయం కూడా తెలుసు తనకి కికి కొత్తిమీర డాడాకి ఈ పొమ్మ కొత్తిమీర డాడాకి ఇప్పున్నాను కికి నిన్న ఆడుకోమని ఇవ్వలే ఏంటరా ఇదంతా డాడీకి ఇప్పు గుడ్ జాబ్ వెరీ గుడ్ అమ్మా లాస్ట్కి అదే మిగిలింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర పక్కన రైస్ అవుతుంది ఇవాళ లేట్ అయిపోయింది అందుకని పప్పు కుక్కర్లో పెట్టాను ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నావు ధనియా పౌడర్ ఓకే ఓకే అబ్బో అంతా నాది కాపీ పేస్టే కదా నా వంటని